Hi viewers, welcome to Top Telugu TV. Event industry biggest cricket league sponsored by Sana Audio Visuals EQ Premier League Season 5 2021. ఇప్పుడు మన ముందు ఉన్నారు ప్రభా చౌదరి గారు అండ్ తబ్రేజ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. అండ్ మీ కంపెనీ డీటెయిల్స్ మాకు చెప్పండి. యాక్చువల్లీ మై కంపెనీస్ నాకు సనా ఆడియో విజువల్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే. ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2014. We are into this audio visual equipment and production services. We started అండి. We are now newly starting this all event infrastructure also in the same wing. This year we are starting it. Yes. సనా ఆడియో విజువల్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2014 లో ఎస్టాబ్లిష్ చేశానండి. TCI లో అసోసియేషన్ లాస్ట్ 1 year నుంచి and I am associated with TCI. Okay. I was following TCI from so much long time. I was seeing every event manager coming into one single this establishment and doing lot of activities and welfare things to the event fraternity. Okay. That's the reason I have joined this TCI and sponsoring this EPL tournament. కోవిడ్ టైంలో మీరు ఎలా అంటే ఎఫెక్ట్ అయిందా ఏమైనా మీ కంపెనీకి కానీ, అంటే పాండమిక్ ముందు పాండమిక్ తర్వాత? పాండమిక్ ముందు ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. పాండమిక్ తర్వాత ఎఫెక్ట్ కాదు, ఇట్స్ జీరో అంటే చాలా ఎఫెక్ట్ అయిపోయింది సెక్టర్. ఆల్ ఈవెంట్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ఈవెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఎవ్రీబడి సఫర్డ్ ఏ హ్యూజ్ లాస్ అండి ఇది పాండమిక్ లో. నౌ ఆల్సో స్టిల్ వీఆర్ 20%, 30% కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ లాసెస్ అండ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. హాయ్ మ్యామ్. హలో, మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు ప్రభా చౌదరి. ఓకే. ఈపీఎల్ కమిటీ మెంబర్ని నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ద హానరరీ సెక్రటరీ ఫర్ తెలంగాణ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్. ఇప్పుడు ఐఎమ్ మెంబర్ ఆఫ్ టీమా కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఈపీఎల్ యాజ్ అ కమిటీ మెంబర్ ఫర్ పాస్ట్ 4 years. ఫస్ట్ సీజన్లో నుంచి నేనున్నాను దీంట్లో. దిస్ ఈస్ ద 5th season అన్నమాట. ఈపీఎల్లో కమిటీ మెంబర్గా మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటి అని అంటే, ఈపీఎల్ ఈక్యూ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది ఒక చిన్న ఐడియా తోటి స్టార్ట్ అయింది. అప్పుడు ఇట్ వాస్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ కాఫీ షాప్ అండ్ వాంటెడ్ టు ప్లే సంథింగ్ అండ్ ఈవెంట్ మేనేజర్స్కి ఏదో ఒక యాక్టివిటీస్ ఉండాలి అన్న ఉద్దేశం మీద స్టార్ట్ చేసింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5th seasonకి వచ్చే 4 teams తోటి మేము స్టార్ట్ చేసాము. అప్పుడు ఆప్షన్స్ అట్లాంటివి ఏం లేకుండా జనరల్గా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 6 teams ఉన్నాయి. ఇప్పుడు 6 teams ఉన్నాయి, కానీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ మేము పిలిచి ఆడిపియడం జరిగింది, రండి ఇలా చేద్దాము అని. ఎవరు వాళ్ళు బిజీలో ఉండేది. మీరు ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ సీజన్లో నుంచి నేను ఉన్నాను. ఫస్ట్ అందరినీ పిలిచి ఇలా చేద్దాం అని కంపల్షన్గా పిలిచి వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళని పిలిచి ఆడిపియడం జరిగింది. కానీ ఇప్పుడు మేము అప్లికేషన్ పంపిస్తే దగ్గర 250 నామినేషన్స్ వచ్చినాయి మాకు. 200 నామినేషన్స్లో గల్లీలో ఈవెంట్ మేనేజర్స్ అందరం దీంట్లో రావడం జరిగింది. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్. పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో ఓన్లీ ఈవెంట్ రిలేటెడ్ పీపులే. దాంట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే దీంట్లో దిస్ ఇస్ అ వన్ గేమ్ దట్ విచ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఈవెంట్ రిలేటెడ్ పీపుల్ లైక్ డీజే, సింగర్, ఆర్టిస్ట్, డెకరేటర్, అలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి కదా, వై యు సెలెక్టెడ్ క్రికెట్? ఇట్ ఇస్ బికాస్ దిస్ ఇస్ అ మెన్ మెజారిటీ ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ మెన్ ఆర్ వెరీ ఫౌండ్ ఆఫ్ క్రికెట్. సో వాట్ అంటే కబడ్డీ కూడా ఉందిగా. యా, వి ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ దట్ ప్లాన్ ఆల్సో. బట్ ఇప్పుడు మేము యాజ్ అన్ ఈవెంట్ మేనేజర్ వీ ఆల్సో లైక్ we also not into so much of activities అని స్టార్ట్ అయిన టైం నుంచి ఇప్పుడు క్రికెట్ వచ్చింది. తర్వాత మెల్లమెల్లిగా ఒక్కొక్క గేమ్ చేద్దాం అన్న ప్లాన్స్ ఉన్నాయి ముందు. అండ్ ఆల్సో వీఆర్ థింకింగ్ టు ఇన్వాల్వ్ లేడీస్. ఇంతవరకు లేడీస్ విమెన్ ఆంటర్ప్రెనర్స్. అంటే ఇప్పుడు గేమ్ లో కూడా ఒక ఉమెన్ ఉందని ఉన్నారు. అదే ఇంతకుముందు విమెన్ ఆంటర్ప్రెనర్ ఇన్వాల్వ్ చేయకుండా అయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా విమెన్ ఆంటర్ప్రెనర్స్ కూడా వస్తున్నారు. ఒక టీమ్కి ఒక లేడీ ప్లేయర్ ఉండాలి అని మస్ట్ ఈసారి ఉంది. ఒక అంబాసిడర్ ఉన్నారు. ఒక ఇండస్ట్రీలోనే ఉన్న సెలబ్రిటీస్ని పిలిచి ఒక అంబాసిడర్ కూడా పెట్టారు. సో అలా కొద్దిగా ముందుకెళ్ళింది. కానీ దిస్ ఇయర్ ఇట్ హస్ బికమ్ అ ట్రెమాండరస్ game which is going to be really, really, really good this year.
ఓకే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు? కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అని అంటే, బేసికలీ వీఆర్ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ వై we waited to have the season this year 2021 దాకా మేము వెయిట్ చేసిన దానికి రీజన్ కూడా అదే. బికాస్ వన్ సీజన్ 2019 we didn't have this. Season 4 is on 2018. 2019 గ్యాప్ ఉండే. 2020 again we didn't do anything, and 2021 we are starting this with సంక్రాంతి పండగలాగా ఇది ఇండస్ట్రీకి ఒక పండగలాగా స్టార్ట్ చేపిస్తున్నాము. Will take all the precautions whichever is needed for sure, especially like providing masks, sanitizers, and keeping the people in a particular zones, distance, everything we are maintaining. TCEA మెన్ ఈవెంట్ ఇండస్ట్రీ అంటారు కదా, ఉమెన్స్ కూడా ఉన్నారు, మీరు ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? See, I said, అంటే మీకు ఎలాంటి సపోర్ట్? అదే నేనేం చెప్పానంటే, మెన్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పలేదు నేను, మెన్ మాక్సిమం ఉన్నారు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ చేస్తున్నారా? డామినేషన్ అనేది ఏ ఇండస్ట్రీలో అన్నా కామనే. అలా కాకుండా ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను పని చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ 75% ఆఫ్ మెన్ ఓన్లీ I can work with, because heavy work యూనిట్లో వర్క్ చేయడం అనేది అమ్మాయిలతో కాదు కాబట్టి అబ్బాయిలతోటే పని చేయాల్సి వస్తుంది. అలా కాదు నా ఉద్దేశం. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్? అలా కాదు నా ఉద్దేశం. నేను చెప్పింది ఏంటంటే, మెన్ ఎక్స్ట్రాడినరీగా ఉన్న ఇండస్ట్రీలో విమెన్ ఆంటర్ప్రెనర్స్ మినిమం ఉన్న ఇండస్ట్రీ ఇది అని చెప్పాను. ప్లస్ ఈ ఇయర్ విమెన్ ఆంటర్ప్రెనర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ రావటం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే we elected our president of TCA is a woman again. So under her great leadership, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న విమెన్ ఆంటర్ప్రెనర్స్ అందరినీ సపోర్ట్ చేసి మేడం కూడా అందరినీ యునైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి విమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనేది నా ఉద్దేశం. అందుకే ఉమెన్ ప్లేయర్ ను పెట్టారు. ఎగ్జాక్ట్లీ, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ప్రీవియస్ లో మీరు చాలా ఈవెంట్స్ కి స్పాన్సర్ చేశారు కదా, ఆఫ్టర్ పాండమిక్ మీరు స్పాన్సర్ చేశారు బిగ్గెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కదా ఇది, మీ ఫీలింగ్ ఏంటి? మన ఈవెంట్ ఇండస్ట్రీ చాలా సఫర్ అయింది ఈ పాండమిక్ లో, చాలా సఫర్ అయింది. ఆల్ వెండర్స్ అండ్ ఆల్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ టు ఆల్ ది ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆల్ హై లెవెల్ స్టాఫ్, ఎవ్రీవన్ హ్యావ్ సఫర్డ్ ఎ వెరీ బిగ్ లాస్. చాలా లాస్ సఫర్ అయ్యారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం TCA డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం దే హ్యావ్ అరేంజ్డ్ అన్ ఈవెంట్. ఈ పాండమిక్లో కూడా TCA ఇంత ఇనిషియేటివ్ తీసుకొని టోర్నమెంట్ అరేంజ్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ అనమాట ఈ పీరియడ్లో. బికాజ్ ఇది చాలా స్మాల్ కాంట్రిబ్యూషన్ దీనికి. మన ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, ఆల్ ది స్టాఫ్ హు ఆర్ సపోర్టింగ్ ది ఈవెంట్ ఇండస్ట్రీ. వితౌట్ ఈవెంట్ మేనేజర్ అండ్ వితౌట్ ది గ్రౌండ్ లెవెల్ నో ఈవెంట్ ఈస్ పాసిబుల్. అందరు కలిసి ఒక క్రికెట్ ఆడుతున్నారంటే చాలా సంతోషంగా. ఇది చాలా స్మాల్ థింగ్. పాండమిక్ అన్నీ మర్చిపోయేసి ముందుకు వచ్చి ఫస్ట్ నేనే ముందుకు వచ్చి స్పాన్సర్ చేశాను. సనా EPL సీజన్ 5 2021లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది ఉమెన్ ఓనర్స్ ఉన్నారు? సనా EQ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 2021లో మొత్తం 6 టీమ్స్ ఉన్నాయి, 6 టీమ్స్ ఉన్నాయి. నేమ్ వైజ్గా చెప్పాలంటే డెక్కన్ స్ట్రైకర్స్, రాకీ రైజర్స్ 11, పేస్ట్రీ ప్యాంథర్స్, NM పేస్ట్రీ వారియర్స్, అలంకృత నైట్ రైడర్స్, ఫ్లయింగ్ హార్స్ ఛాంపియన్స్ అని 6 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, in this COVID-19 situation, event industry is one of the industry which is damaged completely. అంటే 0% బిజినెస్ అనమాట మాది. మా ఇండస్ట్రీలో ఒక్కటి మాత్రం మేము అర్థం చేసుకుని బయట రావడం జరిగింది. ఒక్క విషయం ఏంటంటే, ఒక్కరికొక్కరు సపోర్ట్ చేసుకోవడం. దాంట్లో ఈ ఎలక్షన్స్ కూడా మాకు, ఈ TCA ఎలక్షన్స్ కూడా మాకు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లోనే జరిగింది. దాంట్లో మా ప్రెసిడెంట్ గారు రాఖీ కనకారియా గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది. మేమందరం ఆ డ్యూరేషన్లోనే ఎలక్ట్ అయినాము. దీంట్లో ఒక్కరొక్కరిని సపోర్ట్ చేసుకోవడంలో మెయిన్ విమెన్ ఆంటర్ప్రెనర్, విమెన్ ఎంపవర్కి మేడం గారు కూడా తను స్వయంగా ఈ EPLకి సపోర్ట్ చేయాలని, దీంట్లో తను కూడా షీఈస్ ఆల్సో ఓనింగ్ అ సెపరేట్ టీమ్. హర్ టీమ్ నేమ్ ఇస్ రాకీ రైజర్స్ 11. సో ఆ ప్రకారంగా చెప్తే 6 టీంలో ఒక్క టీం వచ్చేసి మా ప్రెసిడెంట్ గారిది.
మా ప్రెసిడెంట్ రాఖీ కనకారియా గారిది. మరి సెకండ్? దట్ ఈస్ ఓన్లీ టీమ్ విచ్ ఇస్ ఓన్ బై అ ఉమెన్. ఓకే. యా, ప్రాక్టీస్ మ్యాచెస్ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా జరుగుతుంది. ఒకరేమో విజయానంద్ గ్రౌండ్కి పిలుస్తారు, ఒకరేమో గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి పిలుస్తారు. మా మ్యాచెస్ వచ్చి చూడండి, మా మ్యాచెస్ వచ్చి చూడండి అని అంటారు. బట్ దీంట్లో ఒక హెల్దీ విషయం ఏంటంటే అందరూ ఈవెంట్ మేనేజర్సే కాబట్టి ఫ్రెండ్లీగా ఎవరితోటి వాళ్ళు ఫ్యూచర్లో కూడా పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఇట్ ఈస్ వెరీ హెల్దీ. అండ్ వీళ్ళ అంటే టీమ్స్ లోపల కూడా టెస్ట్ మ్యాచెస్ జరిపించుకుంటారు. వాళ్ళ సందడి అయితే స్టార్ట్ అయింది. మీరు ఆడుతున్నారా? లేదు, నేనైతే ఆడట్లేదు. ఐఎమ్ యాజ్ అ కమిటీ మెంబర్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద కమిటీ. సో మేనేజ్మెంట్ చూసుకోవాలి కాబట్టి ఐ మిస్ ద ఛాన్స్ ఆఫ్ ప్లేయింగ్. బట్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ. నిన్న మాకు ట్రాఫీ అన్వీలింగ్ ఈవెంట్ అలంకృత రిసార్ట్స్ లో జరిగింది. అందరు టీమ్ ఓనర్స్ ప్లస్ టీమ్ ప్లేయర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. ద ఈవెంట్ వాజ్ అ వెరీ గ్రేట్ సక్సెస్. స్టార్టప్ చాలా మంచిగా అయ్యింది. అండ్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అబౌట్ ఆల్ ద టీమ్ ఓనర్స్ అండ్ ద మెయిన్ స్పాన్సర్స్, టైటిల్ స్పాన్సర్స్ అండ్ ద అసోసియేట్ స్పాన్సర్స్, ఎవ్రీబడి participating in that event, and it went on very well. అలాగే నిన్న జరిగిన ఈవెంట్ ని టాప్ తెలుగు టీవీ వాళ్ళు కవర్ చేశారు. ఐ థింక్ టుడే దే విల్ బి టెలికాస్టింగ్ ఇట్. అండ్ అలాగే ముందు కూడా మ్యాచెస్ ని కూడా సపోర్ట్ చేయాలని నా తరపుల నుంచి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ద టీవీ అండ్ టీవీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈపీఎల్ సీజన్ 5 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈ మంత్ 26 జనవరి 26 నుంచి 29th వరకు ఈ ఈక్యూ ప్రీమియర్ లీగ్ అనేది విజయానంద్ గ్రౌండ్లో జరుగుతుంది. ఐ కన్వే మై బెస్ట్ విషెస్ టు ది ఆల్ ది టీమ్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఐ విష్ ఏ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది TCI and all the people who are following up with TCI and the office bearers of TCI. Thank you so much for inviting us for this interview. And thank you so much for supporting us in each and every event which is related to EQ Premier League. And I wish your channel a very all the best. And Thank you. We look forward to continue the association with you in future also. థ్యాంక్ యూ సో మచ్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.